అయితే ఆ రోజు మనకి ఓవరాల్గా ఒక ఓవర్వ్యూ అనేది బ్యాక్ టు రూట్స్ కానీ మా ఛానల్కి కానీ వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే మీరు దాని గురించి కొంచెం ఏమైనా చెప్పగలుగుతారండి? ఏం జరిగిపోతుంది ఆ రోజు ఏం చేస్తాం, మనం ఏం నేర్చుకుంటారు వాళ్ళు, ఎవరెవరు రావచ్చు? ఓకే, చాలా టెక్నిక్స్ మీద ఆకలి ఉంటుంది అనమాట, హంగర్ టు లెర్న్. అది బాగా ఎక్కువ అన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాము. కాకపోతే అన్నిటికన్నా బెస్ట్ ఏమనిపించిందంటే మనకున్న సాయిల్, మనకి ఆవు పేడ, గోమూత్రం అన్ని దొరికే మెటీరియల్స్తో ఇల్లు కట్టుకోవడం అన్నిటికన్నా బెస్ట్ అనిపించింది. ఆఫ్టర్ లెర్నింగ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషెస్. ఇప్పుడు హై అండ్ ఫినిషెస్లు అన్నీ మంచి స్మూత్ గాళ్ళు ఇవన్నీ రాజులు వాళ్ళ కిలాలకి చేయించుకున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ కిలాలకి ఫినిషింగ్ చేశారో అంటే సున్నంతో మెరిసిపోయేలా గోడలు చేస్తారనమాట. మీరు ఆ వర్కర్ ఇంటికి వెళ్ళండి, ఆవు పేడతో అలుక్కొని ఇల్లు ఉంటుంది అయింది, అవునా? సో రెసిడెన్సెస్ ఇల్లులు అలాగే ఉంటాయి, ప్యూర్ మట్టితో సస్టైనబుల్గా ఉంటాయి అన్నమాట. సో మేము ఆ 7th డే వర్క్షాప్లోని చాలా సింపుల్ మెథడ్స్లో లోకల్గా ఉన్న సాయిల్ని ఎలా టెస్టింగ్ చేసుకోవాలి, ఆ సాయిల్ టెస్టింగ్ చేసి ఇటుకలు, ఆ వాటర్ అండ్ డాబ్, కాబ్ అంటే మట్టి ముద్దలతో గోడలు ఎలా కట్టాలి, ఇవన్నీ శాంపుల్స్ చిన్న చిన్నగా చేస్తాము. అండ్ శాంపుల్స్ చేస్తే ఒక చిన్న మోడల్ కూడా చేస్తాం అనమాట, చిన్న మోడల్, ఇల్లు మోడల్ అనమాట. ఈ సైజ్ ఉంటుంది మోడల్. సో ఈ మోడల్ చేయడంలో మీకు ఏం బెనిఫిట్ అవుతుందంటే ఓవర్వ్యూ వచ్చేస్తుంది. ఇదే మీరు పెద్ద స్కేల్లో చేసుకుంటే మీకు చిన్న కుటీరం మీరు తయారు చేసుకోవచ్చు, ఓకేనా? సో నేను ఇప్పుడు ఎక్కువ నా ఫోకస్ ఎలాంటి మెథడ్స్లో ఉందంటే 2-3 ఐటమ్స్తో వర్క్ అయిపోద్ది, అలాంటి మెథడ్స్లో ఉంది. అండ్ ప్లస్ చెప్పినట్టు టర్మైట్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చేయాలి. ఇప్పుడు కొన్ని సైట్లో చదలు ఉంటాయి, కొన్ని సైట్లో వర్షాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి డిజైన్ చేయాలి, అవి కూడా మనము ఆ 1 డే ట్రైనింగ్ సెషన్లోనే నేర్చుకుంటున్నాము. అండ్ లాస్ట్ టైం మన 1 డే ట్రైనింగ్ సెషన్లో మనం మోర్ దెన్ 8 to 10 మోడల్స్ చేసాము 1 డే ట్రైనింగ్ సెషన్లో. మోడల్స్ ఈ సైజ్ మోడల్స్ చేసాం 1 డే ట్రైనింగ్లో. సారీ, కొంతమంది G+1 2 ఫ్లోర్లు కూడా కట్టారు. సో ఇదంతా రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది 7th. అండ్ డెఫినెట్గా ఈరోజు కౌడంగ్ బేస్డ్ మీరు ప్లాస్టర్స్ ఇవన్నీ నేర్చుకున్నారు కాబట్టి ఇది దానికి అప్లై చేయొచ్చు మీరు. ఆ రోజు జరుగుతున్న స్ట్రక్చరల్ వర్క్షాప్లో అది ఎక్కువ స్ట్రక్చరల్ ఉంటుంది. ఈరోజు నేను కవర్ చేసింది ఫినిషెస్, మెటీరియల్స్, అది ఎక్కువ స్ట్రక్చరల్ ఉంటుంది. సో ఈ రెండు నాలెడ్జ్ కలిపితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఈరోజు ఎలాగో నోట్స్ కూడా ఇచ్చారు కాబట్టి సో ఆ రోజు మనం ఎక్కువ స్ట్రక్చరల్గా ఫౌండేషన్ ఎలా, పునాది ఎలా వేసుకోవాలి, ఎన్ని రకాల పునాదులు ఉంటాయి, తవ్వేసి రాళ్ళు ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ ఆ రోజు నేర్చుకుంటాము. గోడ ఎలా రేస్ చేయాలన్నమాట, ఇన్ని ప్రాక్టికల్గా ఎక్కువ ఆ రోజు కవర్ అవుతుంది. సో ఎవరెవరు రావచ్చండి? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా రావచ్చు, ఏ ప్రొఫెషన్ రావచ్చు. ఒక మనిషికి కుకింగ్, ఫార్మింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఈ 3 మ్యాండేటరీ స్కిల్స్ ఉండాలి, ఓకే? దీని తర్వాత ఫోన్లు, ల్యాప్టాప్లు నేర్చుకోవాలి, ఓకే? సో బేసిక్ స్కిల్స్ చిన్నపిల్లల నుంచి వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్. సో ఏంటంటే కుకింగ్ చాలా మ్యాండేటరీ ఎవరికైనా, ఫార్మింగ్ చాలా మ్యాండేటరీ, న్యాచురల్ బిల్డింగ్ మ్యాండేటరీ. మీకు కుకింగ్ అండ్ ఫార్మింగ్ వస్తే న్యాచురల్ బిల్డింగ్ చాలా ఈజీ. సో చాలామంది ఆర్గానిక్ రైతులు వస్తారు, ఆర్గానిక్ చేసే రైతులు ఇవన్నీ వస్తారు కదా, వాళ్ళకి ఇవన్నీ మెటీరియల్స్ గురించి తెలుసు, వాళ్ళకి రిలేటబిలిటీ ఉంటుంది. వంట చేయడం వస్తే ఇవన్నీ కలపడము, లేకపోతే ఏ స్టేజ్లో ఏం కలపాలి, ఏది ఎంత మరిగించాలి. ఇప్పుడు 1:3 అయిన వాటర్ అండ్ ఇది రేషియో చెప్తుంటే చాలా బాధ వేసింది. మీరు కూడా 2 సార్లు అడిగే పని రాయించుకోండి. ఇప్పుడు గోధుమ పిండి కలిపేటప్పుడు వాటర్ వేస్తాము, అవునా? ఇప్పుడు ఆయన అది ఎందుకు రాసుకున్నారు, చాలామంది అడుగుతున్నారు మాట కానీ ఆయనకు అలా రాయాల్సి వచ్చిందనమాట, ఎంత వాటర్ కలపాలి అని అడుగుతారు. వర్కర్స్ అడుగుతారు, మన వర్క్షాప్ చేసిన స్టూడెంట్స్ అడుగుతారు. సో మీరు ఎప్పుడైనా అడిగారు ఎవరైనా గోధుమ పిండిలో ఎంత వాటర్ కలుపుతుంది, ఎంత రేషియో ఏంటి, గోధుమ పిండి చేస్తారు, కన్సిస్టెన్సీ, టెక్స్చర్, స్మెల్, ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు ఇంక ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఓకే? మాకు వచ్చేసింది ఎక్స్పీరియన్స్, ఓకే? మేము ఎలా ఎంత వాటర్ సరిపోతుంది అంటాం. కానీ వెన్ టీచింగ్ చేసేటప్పుడు ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో ఆ స్కిల్స్ మీరు ఎంత ప్రాక్టికల్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అవుతుంది. సో ఈ 2 డేస్లో ఈరోజు అండ్ 7th మీరు నేర్చుకున్న తర్వాత మీరు కూడా వెళ్ళి ప్రాక్టికల్గా చేస్తున్నప్పుడు మీరు ఈ గ్రూప్లో మాకు పెడుతుంటే మేము సపోర్ట్ చేస్తాము. ఇక్కడ గమనిస్తే లేడీస్ తక్కువ ఉన్నారు. అంటే లేడీస్ అనుకోవచ్చు కన్స్ట్రక్షన్ అంటే చాలా పెద్ద విషయం కదా, మేము ఎక్కడ చేయగలుగుతాము. మామూలుగా మేము చేసే వర్క్షాప్స్కి 50% మోర్ లేడీసే ఉంటారు. ఈ వర్క్షాప్లో వచ్చేటప్పటికి ఇది కాదేమో అనుకుంటున్నారు. ఆదిత్య శర్మ గారు దీని గురించి చెప్తారా? లేడీస్కి ఇది
పాసిబులా అనే విషయం నాకు తెలుసు పాసిబుల్ అని. మీరు చెప్పండి. పాసిబుల్ అలా ఏం లేదు. యాక్చువల్లీ ఒకప్పుడు కన్స్ట్రక్షన్ లేడీసే చేసేవారు. ఇఫ్ యూ నో ద హిస్టరీ, మీకు హిస్టరీ తెలిస్తే స్టార్టింగ్లో మేల్స్ చేసేవారు, తర్వాత లేడీస్ హ్యావ్ టేకెన్ ఓవర్. సో మీరు రాజస్థాన్లో ఇప్పుడు వెళ్తే బోల్డ్ సున్నం పనులన్నీ లేడీస్ చేస్తారు ఇంట్లో. లిప్పన్ ఆర్ట్ అని విన్నారా? చిన్న చిన్న గ్లాస్ పీసెస్తో డెకరేషన్ చేస్తారు గోడలకి, అవునా? లిప్పన్ ఆర్ట్, తప్పిలోహి, ఈ సురికి బ్రిక్ పౌడర్తో చేసిన ప్లాస్టర్లు, ఇవన్నీ లేడీసే చేశారు ఎవరింటికి వాళ్ళు. ఓకే, సో ఎందుకంటే వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ఫినిషింగ్ వర్క్లు, ప్లాస్టర్లు, పెయింట్స్, వాల్ మ్యూరల్స్, ఇంటిని ఇల్లులా చేయడము వాళ్ళ పని అనమాట. అందంగా తయారు చేస్తారు ఇల్లుని, స్కిల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను దావుద్జీ అని ఒక ఆయన దగ్గర లైమ్ ప్లాస్టర్ నేర్చుకున్నాను. సో ఆయన కొన్ని పనులకి ఓన్లీ లేడీస్నే హైర్ చేస్తారనమాట, జెంట్స్ని ఆ పని చేయనివ్వడు. ఓకే, సో లేడీస్ చాలా 100% చాలా బాగా కట్టుకోవచ్చు. నాకు నేర్పించిన ఆవిడ కూడా లేడీసే. ఓకే, సో ఆవిడ ఆర్కిటెక్ట్ కాదు, సివిల్ ఇంజనీర్ కాదు. ఓకే, చిన్న విషయం అండి. ఇప్పుడు అంటే మనం చాలా ఇల్లు అనేటప్పటికి పెద్దగా ఊహించుకోకుండా మీరు వెనకాల శ్రీనివాస్ రెడ్డి గారు ఒకసారి వెనకాల చూపించండి. అది అంటే ఒక వైఫ్, ఒక హస్బెండ్, ఇద్దరు పిల్లలు కలిసి ఒక వీకెండ్స్ కానీ ఎప్పుడైనా కలిసి ఒక మ్యాక్సిమం 4-5 డేస్లో మేము చేసామండి. అలా చేసుకొని టీ తాగొచ్చు చక్కగా అక్కడైనా, టీ అంటే హర్బల్ టీ, టిఫిన్ కానీ భోజనం చేసుకోవచ్చు. ఒకసారి బ్యాగ్ చూపించండి శ్రీనివాస్ రెడ్డి గారు. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, పెద్దగా ఊహించగద్దు. ఫస్ట్ బేసిక్తో స్టార్ట్ చేయండి. అదే గాంధీ మహాత్ముడు ఉప్పు నుంచి తీసుకొని ఎలాగైతే ఫ్రీడమ్ తీసుకొచ్చాడో, మనకి ఎకో ఫ్రెండ్లీ హోమ్ కావాలంటే మీరు ఈజీగా పాసిబుల్ అయ్యే విధంగా ఆలోచించండి. పెద్ద 4 గదులు ఇల్లు అలా ఆలోచించద్దు. మీరు హాయిగా కూర్చొని టిఫిన్ తినడానికి, భోజనం చేయడానికి ఒక బయట కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ చేసుకోవడానికి ఆలోచించండి. అట్ ద సేమ్ టైం ఇందాక లేడీస్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ గురించి ఇప్పుడు ఆదిత్య శర్మ గారు వీళ్ళందరూ ఇక వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలోకి వచ్చేసారు. వాళ్ళు ఏం చేయలేము ఇక. అందుకని కొత్త నీరు ఇందులోకి రావాలంటే కొత్త పర్సన్స్ ఇందులోకి వచ్చి మీరు నేర్చుకొని ఇలాంటి చిన్న ఇల్లు కట్టండి. ఫస్ట్ పెద్ద ఇల్లు కట్టాలని చెప్పొద్దు, కట్టాను అని చెప్పండి. చిన్నవి స్టార్ట్ చేయండి. 10x10, 8x10 అలా చిన్నవి కట్టేసేసి అందులో ఉండడము, అందులో ఆ స్మెల్లు, ఆ టచ్. ఇప్పుడు అక్కడ చూస్తే నాకు ఆ కాళ్ళకి ఆ పేడ అలికిన అది తివాచి కూడా పనికిరాదండి. ఎంతో హాయిగా చాలా లైట్గా ఉంది, చక్కగా చాలా ఆ కంఫర్ట్ వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేం. అది ఒక్కసారి అలవాటైంది అనుకోండి, ఇది పెద్ద ట్రెండింగ్ అవుతుంది. ఈ ట్రెండింగ్ అవుతున్నటువంటి ఈ వండర్ఫుల్ ప్రాజెక్ట్లో ఎవరైతే తొందరగా ఎర్లీ బర్డ్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అన్ని విధాల హెల్త్ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ చాలా బాగా ఉపయోగం ఉంటుంది. అందుకని ఆ రోజు అందరూ తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎందుకంటే సార్ కనుక పర్సనల్గా తన దాంట్లో కనుక ఏం సార్ మీ దాంట్లో పెట్టేస్తే అసలు మేము మార్కెటింగ్ చేయక్కర్లేదేమో, మీ గ్రూప్స్లో కనుక పెట్టేస్తే. అందుకని ఇమ్మీడియట్గా సార్ పెట్టి ఆ రోజు 7th ప్రోగ్రామ్ ఉందనే లోపల మనకి మ్యాక్సిమం 150 కన్నా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. మ్యాక్సిమం 100 అయితే బాగుంటుంది కదా సార్? 60-70 అయితే 60-70 ఎనఫ్ అంటున్నారు. అందుకే అదైతే మనం వితిన్ నో టైం అయిపోతుంది. కాబట్టి ఈరోజే ఎవరైతే అటెండ్ అయ్యారో ఈ ప్రోగ్రామ్కి దానికి కూడా అప్గ్రేడ్ అవ్వండి. కష్టం అనుకోవద్దండి, మనకి 1 డేనే కదా, మళ్ళీ వేరే ప్లేస్లో ఉన్నా కూడా ఒకరోజు వచ్చేసి వెంటనే వెళ్ళిపోతురు. కానీ ఇలా ప్లాన్ చేసుకోండి. అయితే ఆ రోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి. మీరు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి 8:45 కల్లా ఇక్కడికి రండి. 1 o'clock ఆర్గానిక్ ఫుడ్ లంచ్ అనేది ఏర్పాటు జరుగుతుంది. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా 9 to 6 ఉంటుంది ఆ రోజు. దాంతోపాటు ఒక స్పెషల్ విషయం, ఒక 2 words తోటి హౌ టు విన్ యువర్ మైండ్ అనేటువంటి కాన్సెప్ట్ కేవలం ఒక 5 నిమిషాలు అని చెప్తాను ఆ రోజు. నేను ఈరోజు సాయంకాలం చెప్తాను, ఎలాగో ఆ రోజు కూడా తప్పకుండా చెప్తాను. ఇలాంటి మార్కెటింగ్ కూడా ఎలా చేసుకోవాలో కూడా లాస్ట్లో ఒక 10-15 minutes చెప్తాను. ఈ విధంగా మనం అన్ని విధాలా బెనిఫిట్ అయ్యే విధంగా చేసుకుందాము. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.